ఎప్పుడైనా మీకు సడన్గా ఆయాసం వచ్చింది, ఆ ఆయాసం వస్తే ఏం చేయాలి అనే విషయం తెలుసుకుంది. సో ఫస్ట్ పాయింట్, ఎప్పుడైనా ఆయాసం పెరుగుతుంది సడన్గా, మీరు కొంచెం డిస్టెంట్ ప్లేస్లో ఉన్నారు, దగ్గరలో లేరు అంటే ఫస్ట్ కంగారు పడకూడదు. డోంట్ ప్యానిక్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. నెక్స్ట్, కాల్ ఫర్ హెల్ప్. మీ ఫ్రెండ్ కానీ, రిలేటివ్ కానీ, ఫ్యామిలీ మెంబర్ కానీ పక్కనే ఉంటే ఇమీడియట్గా కాల్ ఫర్ హెల్ప్. డోంట్ ట్రై టు డూ ఎనీథింగ్ ఇర్రిలవెంట్. ఇమీడియట్గా హెల్ప్ కాల్ చేయాలి. ఆ తర్వాత ఇంకొకటి, ఫ్రెండ్కి చెప్పి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ మీకేమన్నా ఉంటే, ఎలర్జీ కానీ, ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, ఐఎల్డి కానీ, అలాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి అండ్ కాల్ ఫర్ అన్ అంబులెన్స్ ఇమీడియట్గా. నెక్స్ట్, ఇది చేసిన తర్వాత దగ్గరలో నెబులైజర్ కానీ, ఇన్హేలర్ కానీ ఉంటే ఆ నెబులైజర్లో కొంచెం మెడిసిన్ వేసుకొని నెబులైజర్ చేయించగలిగితే కొంచెం ఆయాసం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా నాట్ రీప్లేస్మెంట్ టు రీచింగ్ ద హాస్పిటల్. ఇవన్నీ చేసే లోపు మీరు ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్కి వెళ్ళటం అనేది చాలా మంచిదండి.